విక్రమ్ టీవీ నేను ప్రియాంక. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రైతులంతా పంటల సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో వర్షాధార పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక ఆ పంటలను సాగు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నగదు సాయం అందిస్తే పంట సాగుకు ఆర్థికంగా తోడవుతుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధులపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా నిధులు వారికి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. రైతులకు పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఏటా ఎకరాకు 10,000 రూపాయల చొప్పున అందించింది. అయితే ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ వారందరికీ సాయం అందించింది. సన్న చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలు ఉన్న వారికి కూడా ఆ సాయం చేరింది. ఆ పథకం ద్వారా పేద రైతుల కంటే బడా రైతులే చాలా వరకు లాభపడ్డారని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తూ వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రైతు బంధును రైతు భరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీఆర్ఎస్ ఇస్తున్న 10,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఎకరాకు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి 10 నెలలు అయింది. తాజాగా ఈ పథకం అమలుపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అమలు చేసిన ఈ పథకంలో పలు రకాల నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేవలం పంట వేసే రైతులకే రైతు భరోసా రూపంలో సాయం అందిస్తామని ప్రకటించారు. అలా చేయడమే న్యాయమని రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉందని చెప్పారు. ఇటీవల సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు కోరిందని, రైతుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందని, దానివల్ల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పారు. అందుకే తాము మాత్రం సాగులో ఉన్న భూములకే ఈ సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.